రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ తొర్రూరులోని ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి క్యాంప్ కార్యాలయంలో యాచారం మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మోటే శ్రీశైలం ఆధ్వర్యంలో అయ్యవారిగూడెం, తాడిపర్తి, మల్కిజగూడ గ్రామాలకు చెందిన నాయకులకు గ్రామ కాంగ్రెస్ కమిటీ నియామక పత్రాలను ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అందజేశారు. ఈ నియామకాల్లో భాగంగా అయ్యవారిగూడెం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా నక్క లక్ష్మయ్య యాదవ్, తాడిపర్తి గ్రామ అధ్యక్షునిగా నీలం రాములు ముదిరాజ్, మల్కిజగూడ గ్రామ అధ్యక్షునిగా వరికుప్పల యాదయ్య నియమితులయ్యారు. అలాగే మల్కిజగూడ కార్యనిర్వహణ అధ్యక్షునిగా వరికుప్పల అజయ్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షునిగా చీర శ్రీశైలంలను నియమించారు. ఈ కార్యక్రమంలో యాచారం మండల మాజీ ఎంపీపీ రాచర్ల వెంకటేశ్వర్లు, డీసీసీ ఉపాధ్యక్షులు ముత్యాల వెంకట్రెడ్డి, బిఎన్ రెడ్డి, ట్రస్ట్ చైర్మన్ బిల్లాకంటి శేఖర్ రెడ్డి, సర్పంచులు దేంది రామ్రెడ్డి, కేశమని రాజు, పిఏసిఎస్ మాజీ వైస్ చైర్మన్ లిక్కి శ్రీనివాసరెడ్డి, వెంకట నరసింహారెడ్డి, జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పూలమాని రామకృష్ణ యాదవ్, మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు పాసం జయప్రకాష్, పలువురు గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ, నూతనంగా ఎన్నికైన నాయకులు, కార్యకర్తలు తమ గ్రామాల్లోని ప్రతి గడపను సందర్శించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రతి పేదవాడికి చేరేలా పాటుపడాలని సూచించారు. గ్రామాల్లో నెలకొన్న ప్రతి సమస్యను తెలుసుకొని తన దృష్టికి తీసుకురావాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ అని, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని ఆయన నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఈ నియామకాలకు గాను నూతనంగా ఎన్నికైన గ్రామ కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా జరుగుతుంది సమక్షంలో యాచారం మండలానికి సంబంధించి 3 గ్రామాలను విలేజ్ గ్రామ అధ్యక్షులను, కమిటీలను, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులను, కమిటీలను వేయడం జరిగింది. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఎమ్మెల్యే గారు పార్టీ బలోపేతానికి రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, ఇక్కడ మహేష్ గౌడ్ గారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని, మన ప్రభుత్వాన్ని స్ట్రెంథనింగ్ చేస్తూ గ్రామాల వారీగా పార్టీని బలోపేతం చేసి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా గ్రామాన ఇంటింటికి గడపకు చేరే విధంగా తీసుకెళ్లాలనే విషయాన్ని ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. పార్టీని బలోపేతం చేయాలి. 2028-29 సంవత్సరాలను దృష్టిలో పెట్టుకొని అప్పుడు జరిగే ఎలక్షన్లలో మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకురావడానికి గాను ఈరోజు కార్యకర్తలను ఉద్దేశించి ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. కార్యకర్తలను ఒకటే కోరుతూ ఉన్నాం, మేము పార్టీని బలోపేతం చేయండి, ఎస్ఐఆర్ ప్రక్రియలో విరివిగా పాల్గొనండి, ఒక్క ఓటు కూడా అమూల్యమైందే, ఏ ఒక్క ఓటు కూడా గ్రామాల్లో పోవద్దన్న విషయాన్ని కార్యకర్తలకు చెప్తూ, ప్రభుత్వం 6 గ్యారంటీ స్కీమ్లే కాకుండా, సన్నబియ్యమే కాకుండా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు గ్రామాల్లో నిన్న మొన్ననే అందరికీ రైతు భరోసా పడింది, రుణమాఫీ జరిగింది. ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు కాంగ్రెస్ ప్రభుత్వం, మన ప్రభుత్వం తీసుకుంది కాబట్టి, ప్రజాపాలనకు సంబంధించిన ప్రభుత్వం తీసుకుంది కాబట్టి, ఇవన్నీ కూడా గడపకు పోయి తప్పకుండా ప్రజలకు చేరే విధంగా కార్యకర్తలే ముందుండి ఈ కార్యక్రమాలను తీసుకోవాలి. ఏ ఒక్క లబ్ధిదారునికి కూడా అన్యాయం జరగొద్దు. అన్ని రకాల ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు అయితేనేమి, అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి ప్రజలకు చేరే విధంగా ప్రజలు, మన కార్యకర్తలు వారధిగా ఉండి, ప్రభుత్వానికి అయితేనేమి ప్రజలకు మధ్యన వారధిగా ఉండి తప్పకుండా ఇవన్నీ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు తీసుకెళ్లాలన్న విషయాన్ని ఈరోజు ఎమ్మెల్యే గారు చెప్పిండ్రు. మా కార్యకర్తలంతా కూడా కృత నిశ్చయంతో ఉన్నారు. రేపు ఎలక్షన్లలో 28-29 ఎలక్షన్లో ఔర్ ఎక్ బార్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ గవర్నమెంట్ ఇది తెలంగాణలో రావడానికి అందరూ కూడా కృత నిశ్చయంతో పనిచేస్తారని చెప్పి తెలియజేస్తూ, రాచర్ల వెంకటేశ్వర్లు,
ఎంపీపీ మండల ప్రజా పరిషత్ ప్రెసిడెంట్ యాచారం ఎక్స్, తర్వాత ఎక్స్ కాంగ్రెస్ స్టేట్ కాంగ్రెస్ సెక్రటరీ. నేను కూడా కార్యకర్తలకు ఈ సమాచారం చేరవేయడానికి మీతో మాట్లాడుతున్నాను.